మనం డేటా టైప్స్ గురించి అయితే చెప్పుకుందాం. సో డేటా టైప్ అంటే ఏంటి అంటే ఇట్ డిఫైన్స్ ది టైప్ ఆఫ్ డేటా దట్ ఏ వేరియబుల్ కెన్ స్టోర్ అన్నమాట. సో సింపుల్ గా చెప్పాలంటే మనం వేరియబుల్స్ ఉంటాయి కదా, దాంట్లో స్టోర్ చేసుకుంటాం కదా వాల్యూస్. ఆ వాల్యూస్ యొక్క టైప్ నే మనం ఇక్కడ డేటా టైప్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. సో జావా స్క్రిప్ట్ లో మనకి డేటా టైప్స్ అనేది 2 కేటగిరీస్ గా అయితే డివైడ్ అయింది అనమాట. అదేంటి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ అదే విధంగా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం ప్రిమిటివ్ డేటా టైప్ గురించి అయితే చెప్పుకుందాం. సో ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి అంటే మనకి బేసిక్ డేటా టైప్స్ అన్నమాట. సో బేసిక్ డేటా టైప్స్ అంటే ఒక సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకోవడం కానీ లేదా స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవడం కానీ ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో ఈ జావా స్క్రిప్ట్ లో మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నంబర్ అన్నమాట. సో మనకి అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం జావా కానీ లేదా సి కానీ తీసుకుంటే మనకి ఇంట్ అని చెప్పేసి, డబల్ అని చెప్పేసి, ఫ్లోట్ అని చెప్పేసి ఈ విధంగా ఒక నంబర్ లోనే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అనమాట. బట్ జావా స్క్రిప్ట్ లో అనేది మనకి ఓన్లీ ఈ ఫ్లోట్ అయినా సరే, ఇంట్ అయినా